నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాళ ప్రైమ్ హెల్త్లో అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి, సిమ్టమ్స్ కూడా మనం గుర్తించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రఘురామ్ MD-DM, సీనియర్ న్యూరాలజిస్ట్, ఏబియా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఉప్పల్, హైదరాబాద్. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. డాక్టర్ గారు, జనరల్గా స్ట్రోక్ అంటే చాలామంది హార్ట్ స్ట్రోక్ అనో లేకపోతే ఇంకేదో అని అనుకుంటూ ఉంటారు కదా. స్ట్రోక్ అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, మీరు ఏ స్ట్రోక్ గురించి వివరించబోతున్నారు? స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సంబంధించింది. చాలా వరకు చాలామందికి హార్ట్ అని అనుకుంటారు. హార్ట్ స్ట్రోక్ కూడా ఉంటుంది, దట్ ఈస్ MI అంటారు దాన్ని. బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం అన్నట్టు, మన వాడుక భాషలో దాన్ని పక్షవాతం అంటారు. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ యొక్క కొంచెం ఒక పార్ట్కి ఆక్సిజన్ సప్లై లేకుండా పోవడం అన్నట్టు. సో బ్రెయిన్ స్ట్రోక్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్లడ్ సప్లై అనేది బ్లడ్ వెజల్స్లో, రక్తనాళాలలో బ్లాక్ ఉన్నప్పుడు ఆ పార్ట్, బ్రెయిన్ యొక్క పార్ట్కి సప్లై లేకపోతే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. అదే హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం అట్లా చిట్లిపోయినప్పుడు, రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్లో, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో ఆ స్ట్రోక్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏ స్ట్రోక్ అయినా కానీ మనకి కామన్గా చూసే బీపీ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, కొన్ని అలవాట్లు, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ హై లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ అవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్లడ్ వెజల్స్ అన్ని బ్లాక్ అయ్యి రప్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం కొన్ని మాడిఫై చేసుకోలేము. దాంట్లో ప్రధానంగా ఏజ్ ఒకటి. ఏజ్ కూడా ఒక కారణం. ఏజ్ పెరిగిన కొద్ది కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా కొన్ని జెనెటిక్ సమస్యల వల్ల కూడా స్ట్రోక్ వచ్చే కారణం ఉంటుంది అనమాట. అవన్నీ నాన్ మాడిఫై అంటే మనం మాడిఫై చేసుకోలేనివి. అసలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అంటే, చాలామంది అంటుంటారు ఎక్కువ తలనొప్పి వచ్చినా, మైగ్రేన్ ఉన్నప్పటికీ కూడా వీటిని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ అని అంటూ ఉంటారు కదా. ఓకే, మరి ఇప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు సాధారణ మాత్రం ఏదైనా వేసుకుంటాము, మైగ్రేన్ వచ్చినప్పుడు న్యూరాలజిస్ట్ చెప్పినట్టుగా సంథింగ్ ఒక మెడికేషన్ వాడుతూ ఉంటాము. సరే, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ స్ట్రోక్కి దారితీసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే తలనొప్పి కూడా స్ట్రోక్ యొక్క ఒక కారణం ఉండొచ్చు. స్ట్రోక్కి ప్రధాన లక్షణం అంటే ఏదైనా సడన్గా అవ్వడం అనమాట. సడన్గా తలనొప్పి రావడము, సడన్గా తల తిరగడము, సడన్గా ఒక కాలు చేయి పని చేయకుండా పోవడము, సడన్గా కాలు చేయి తిమ్మిరిలాగా రావడము, మాట తడబాటు పడడం కానీ, సడన్గా తల తిరగడం కానీ, సడన్గా చూపు ఒక సైడ్ కనిపించకపోవడం కానీ, ఏదైనా హఠాత్తుగా అనిపిస్తే, మన బాడీలో చేంజెస్ అనిపిస్తే అది స్ట్రోక్ యొక్క లక్షణం ఉండొచ్చు. హెడేక్ మామూలుగా కొందరికి వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. వాళ్ళకి దే కెన్ ఐడెంటిఫై, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఇది మామూలు హెడేక్ లేదు. కాకపోతే సడన్గా ఎక్కువగా వచ్చిందనుకుంటే అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం అయి ఉండవచ్చు. ఓకే, మూర్ఛ రోగం అలాగే పక్షవాతం ఎందుకు వస్తుంది, ఏంటి, తలనొప్పి, మైగ్రేన్ ఇవన్నీ కూడా ఒకటా అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, పక్షపాతము అలాగే ఈ మూర్ఛ రోగం, పక్షవాతం, మూర్ఛ రోగం అండ్ తలనొప్పి, మైగ్రేన్ ఒకటే అంటారా, రెండు వేరువేరా? రెండు అంటే మైగ్రేన్ కూడా ఒక రకమైన తలనొప్పి. కాకపోతే మైగ్రేన్ అనేది సడన్గా ఒక వన్ సైడ్ అంటే కామన్గా చాలా మందికి వన్ సైడే వస్తుంది. తల బాదినట్టుగా అనిపిస్తుంది. సడన్గా కొన్ని ఫేజెస్ ఉంటాయి దాంట్లో. కొందరికి సడన్గా రావచ్చు, కొందరికి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి ఒక పీక్ స్టేజ్కి రావచ్చు, కొందరికి కొన్ని నిమిషాలే ఉండొచ్చు, కొందరికి కొన్ని గంటలుగా ఉంటాయి, కొందరికి రోజుల వరకు ఉండొచ్చు మైగ్రేన్ అనేది. సాధారణంగా మైగ్రేన్ కొందరికి వంశపారంపర్యంగా రావచ్చు, కొందరికి కొన్ని స్ట్రెస్ రీజన్స్ వల్ల రావచ్చు, కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోతే రావచ్చు. ఇవన్నీ ట్రిగర్స్ అంటారనమాట. అంటే ఈ ట్రిగర్ ఉన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి తీవ్రంగా వస్తుంది, మాటిమాటికి వస్తుంది. ఈ కొందరికి లక్షణాలు ఓన్లీ తలనొప్పే కాకుండా కొందరికి ఫోటోఫోబియా అంటారు. అంటే ఆ టైంలో లైట్ కానీ, శబ్దం కానీ వింటే పడకపోవడం కానీ, కొందరికి వామిటింగ్స్ అలా రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మైగ్రేన్లో కొన్ని స్పెసిఫిక్ ఫేజెస్ ఉంటాయి. అవన్నీ అందరిలో కనిపించకపోవచ్చు, కనిపించవచ్చు. సాధారణంగా వచ్చే తలనొప్పి కూడా ఉంటుంది. అది మామూలు టెన్షన్ హెడేక్ అంటాము, మామూలు స్ట్రెస్ హెడేక్ అంటాము. కానీ మైగ్రేన్ మాత్రం తరచుగా వస్తుంటుంది, వచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. కొన్ని రోజుల వరకు కూడా అది కొనసాగవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలు బట్టి చూస్తుంటే
ఇది పక్షవాతానికి ముందు కనిపించే సిమ్టమ్సా? లేదు, పక్షవాతానికి ముందు కనిపించే సింటమ్స్ దాన్ని ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంట. అంటే ట్రాన్సియంట్ అంటే టెంపరీగా కొంచెం మనం మాట తడబడడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం. ఓకే. టెంపరీగా మనకు పట్టు కోల్పోవడం ఒక సైడ్, తర్వాత నార్మల్ అవ్వడం. దీన్ని ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటారు. టెంపరీగా మనకు ఒక సైడ్ కనిపించకపోవడం, మళ్ళీ నార్మల్ అవ్వడం, దీన్ని ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటారు. సో మనం ఇది ఒక పక్షవాతానికి ముందు వచ్చే లక్షణంగా మనం గుర్తించి ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించిన టెస్ట్ కానీ చేయించుకొని పక్షవాతం పెద్దగా రాకుండా చూసుకోవాలి. ఓకే. వచ్చినప్పుడు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, అసలు ఇంట్లో అలాంటి ప్రాబ్లం ఉంది, సడన్గా పక్షవాతం వచ్చింది, అప్పటికప్పుడు మనం ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళేలోపు మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి ఇంట్లో? సడన్గా మనకి మెయిన్ మనకు అబ్స్ట్రక్ల్ ఏంటంటే అది పక్షవాతమా కాదా అనేది లక్షణాలు గుర్తించాలి ఫస్ట్. ఓకే. చాలామంది ఆ లక్షణాలు గుర్తించడంలోనే టైం లేట్ అయిపోతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు సడన్గా హఠాత్తుగా ఏదైనా మనకు బాడీలో కనిపిస్తే అది పక్షవాతం లక్షణమా కాదా అని ఫస్ట్ నిర్ధారించుకోవాలి. అది నేను ఇందాక చెప్పినట్టు ఒక సైడ్ కనిపించకపోవడం కానీ, ఒక సైడ్ మొద్దుబారడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం పసిగట్టి అది పక్షవాతం లక్షణమా కాదా అని పసిగట్టి వెంటనే ఇమీడియట్ మెడికల్ దగ్గరలో ఉన్న మెడికల్ సెంటర్కి వెళ్ళి కొన్ని స్కాన్స్ అవన్నీ చేసుకొని నిర్ధారించుకొని తర్వాత కొన్ని ట్రీట్మెంట్ రకాలుగా ఉంటాయి, దాని అనుగుణంగా మనం ముందరికి వెళ్ళవచ్చు. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. వరంగల్ నుంచి షరీఫ్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి షరీఫ్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి షరీఫ్ గారు. సార్ నాకు 18 ఇయర్స్ నుంచి సార్ తలనొప్పి సార్. ఓకే. 18 ఇయర్స్ 2007 నుంచి సార్. ఎలా వస్తుంది తలనొప్పి? ఎన్ని రోజులకు ఒకసారి అలా వస్తుంది? సో వన్ సైడ్ కండ్ల నుంచి పొడుస్తుంది, ఆ కండ్ల పొడిచి ఇట్లా మెడల దిగిపోతుంది సార్ మొత్తం. అది ఎంతసేపు ఉంటుంది సార్? ఫస్ట్ 1-2 డేస్ ఉండే, ఇప్పుడు 4 డేస్ అవుతుంది. మొన్న 1 మంత్ కింద 7 డేస్ ఉండే సార్. ఓకే ఓకే. దాని అంతటా అదే తగ్గుతుందా? ఏదైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? లేదు సార్, టాబ్లెట్స్ పనిచేస్తలేవు సార్. ఇంజక్షన్స్ ఇట్లా అక్కడ పోయి ఆర్ఎంపీ దగ్గర పోయి డైలీ సూదులు తీసుకుంటున్నా సార్. ఓకే ఓకే. పెయిన్ కిల్లర్ తీసుకుంటేనే తగ్గుతుందా లేకపోతే తగ్గట్లేదా? ఇప్పుడు సార్ పెయిన్ కిల్లర్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇవాళ 4 డేస్ కింద నేను ఇవాళ మాట్లాడుతున్నా సార్. ఓకే ఓకే. నిన్నటి వరకు ఇవాళ పొద్దుటి వరకు సరిగా మాట్లాడలేదు నేను, అట్లా ఉండే సార్. ఒకవేళ అది మైగ్రేన్ అయితే మాటిమాటిగా వస్తుందంటే అలా వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ కాకుండా ఆ వ్యాధి నిర్ధారణ చేసి కొన్ని రోజులు కోర్స్ లాగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అది మాటిమాటికి రాకుండా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది అని చెప్తున్నాయి కదా డాక్టర్ గారు, 18 ఇయర్స్ నుంచి మైగ్రేన్ అలా ఉండొచ్చు అంటారా? లేకపోతే దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా అవుతుందా? అంటే ఇంకా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తింటుంది. ఇప్పుడు తన కాలర్ అడిగినట్టు తనకి ఒక రోజు కాదు, కొన్ని 18 ఇయర్స్ నుంచి ఉండింది. మధ్యలో వచ్చి ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, తను చెప్పినట్టు ఒక వారం రోజులు అంటుంటుంది. తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా దెబ్బతింటుంది. ఈ 4 డేస్ 5 డేస్ 1 వీక్ ఉండేసరికి తను ఏ పని చేసుకోలేడు. సో తన యాబ్సెంటీజము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా తరచుగా అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ఏదైనా సింపుల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకోవచ్చు. కానీ తరచుగా వస్తుంది మనకు లైఫ్ ఇబ్బందిగా ఉన్నప్పుడు దానికి కొంచెం ప్రివెంటివ్ థెరపీస్ అంటారు. కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక 3 to 6 months తీసుకుంటే అది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలా ఎన్ని రోజులు తీసుకుంటూ ఉండాలి? కొందరికి 3 months పట్టొచ్చు, కొందరికి 6 months పట్టొచ్చు, కొందరికి ఈవెన్ 1 year కూడా పట్టొచ్చు. అలా మాటిమాటికి రాకుండా అయితే ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అయితే కొంతమందికి నిద్ర లేమి వల్ల కూడా మైగ్రేన్కి దారి తీస్తుంది అని అంటుంటారు. చాలామంది ఇప్పుడు కొన్ని షిఫ్ట్స్ అంటే ఆల్ కేటగిరీస్ ఉన్న వాళ్ళు కొన్ని షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ అట్లా ఉన్నప్పుడు కొంతమంది ఆ టైంకి నిద్రపోతారు, కొంతమంది ఆ టైంకి నిద్రపోరు కదా, అంటే ఆ టైం రాదు కాబట్టి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఖచ్చితంగా మైగ్రేన్ అనేది వస్తుంది. సో ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు రేపు నైట్ షిఫ్ట్ ఉంటుంది. మరి ఈ రోజు మనం రేపు లేట్గా పడుకుంటాం, మళ్ళీ ఈ రోజు తొందరగా లేస్తాం కదా. అవును. ఈ డే అండ్ నైట్ షిఫ్ట్స్, ఈ స్లీప్ వేక్ సైకిల్ డిస్టర్బెన్స్ అయితే కూడా మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మేము వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత అవాయిడ్ చేయండి నైట్ షిఫ్ట్స్. ఇఫ్ నైట్ షిఫ్ట్స్ ఆర్ నాట్ అవాయిడ్ చేయలేము అనుకుంటే తనకు ఉన్న టైంలోనే సరిగా పడుకోవడం అట్లాంటివి చేయాలి. స్లీప్ సరిగా లేకపోతే మైగ్రేన్ మాత్రం ట్రిగర్ అయ్యే అవకాశం వస్తుంది. అయితే ఈ మెదడు నరాలు కానీ వెన్నుముకకు సంబంధించిన అన్నిటికీ కూడా ఒకే స్పెషాలిటీ అని ఎందుకు పరిగణిస్తారు?
ఒకే స్పెషాలిటీ అని కాదు, ఇప్పుడు దానిలో కూడా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. న్యూరో వచ్చింది, స్పైన్ వచ్చింది, న్యూరోలో కూడా చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. ఈ న్యూరో ఇమ్యునాలజీ అంటాము, న్యూరో మస్కులర్ డిసీజెస్ అంటాము, మూమెంట్ డిజార్డర్స్ అంటాము. సో న్యూరో సూపర్ స్పెషాలిటీలు మళ్ళీ సబ్ స్పెషాలిటీస్ కూడా వచ్చాయి. డాక్టర్ గారు, మైగ్రేన్కి సంబంధించి కోర్స్ మీరు చెప్పారు, కొంతమంది టాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు. బట్ ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల ఏంటంటే డ్రౌజీగా ఉంటుందని చాలామంది కంప్లైంట్ ఇస్తుంటారు. మీరు ఒక 7 o'clock వేసుకోండి తగ్గిపోతుంది, కొన్ని రోజులు కోర్స్ అని చెప్పారు కదా మీరు. బట్ డ్రౌజీగా ఉంటుంది, నెక్స్ట్ డే మరి వర్క్ చేసుకోవడం ఎలా? ఇది చాలా మందికి ఎదురవుతున్న సమస్య. అట్లాంటి వాళ్ళకి అంటే దెర్ ఇస్ నో సింగిల్ థెరపీ, ఒకటే థెరపీ ఉండకపోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ దృష్ట్యా కొందరికి కొన్ని మెడికేషన్స్ పడకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి టైలర్డ్గా, అంటే వాళ్ళకి ఏ డ్రగ్ అనేది తనకు బెస్ట్ సూట్ అవుతుందో, తన వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా, తనకి బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా లేని డ్రగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆ పర్టికులర్ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే, పక్షవాతం ఇది ఒక డేంజర్ సమస్య అని చాలామంది అంటుంటారు. దీన్ని ఎలా నివారించుకోవాలి? ఒక్కసారి ఒక పర్సన్ పక్షవాతం బారిన పడ్డాడు అంటే ఏ విధంగా కోలుకుంటారు? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? నేను ఇందాక చెప్పినట్టు మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం మాడిఫై చేసుకునేటివి కొన్ని ఉన్నాయి. కంట్రోల్గా బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, షుగర్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం కానీ, కొలెస్ట్రాల్ అవన్నీ పెరగకుండా చూసుకోవడము, ఈ కొన్ని స్ట్రెస్ని తగ్గించుకోవడము, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటికి దూరంగా ఉండడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, వీటన్నిటిని మనం మాడిఫై చేసుకుంటే స్ట్రోక్కి వచ్చే 80% ఆఫ్ స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్. కొన్ని నాన్ మాడిఫైబుల్ అంటే ఏజ్ ఉన్నప్పుడు కానీ, ఆ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయినప్పుడు కానీ కొన్ని నాన్ మాడిఫైబుల్, వాటిని మనం ప్రివెంట్ చేసుకోలేకపోవచ్చు. బట్ 80 to 90% ఆఫ్ స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్. మనం రాకుండా నివారించుకోవచ్చు. మనం వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే అది స్ట్రోక్ రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ స్ట్రోక్ వస్తే అది చిన్న స్ట్రోకా పెద్ద స్ట్రోకా, అది ట్రీట్మెంట్ మనం వెంటనే తీసుకున్నామా కొంచెం లేట్గా తీసుకున్నామా, దాన్ని బట్టి రికవరీ అనేది ఉంటుందన్నమాట. రికవరీ కొందరికి కొన్ని వారాలు పట్టవచ్చు, కొందరికి కొన్ని నెలలు పట్టవచ్చు, కొందరికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయితే పక్షవాతం వచ్చినప్పుడు చెయ్యి ఓన్లీ లెఫ్ట్ హ్యాండే అంటుంటారు కదా, లెఫ్ట్ హ్యాండ్ అలా ఏం లేదు. అంటే మన బ్రెయిన్ ఏంటంటే బోత్ రావచ్చు. ఓకే, మన బ్రెయిన్ ఏంటంటే 90% వాళ్ళకి రైట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బాడీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో రైట్ సైడ్లో స్ట్రోక్ వచ్చినప్పుడు కామన్గా లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినప్పుడు రైట్ సైడ్ పెరాలసిస్ ఉంటుంది. అలా ఓన్లీ పెరాలసిస్ అంటే కాలు చేయి పని చేయకపోవడం కావచ్చు. ఇందాక చెప్పినట్టు కొందరికి చూపు ఇబ్బంది ఉండొచ్చు, కొందరికి స్పీచ్ మాత్రమే పోవచ్చు, కొందరికి మెమరీ మాత్రమే పోవచ్చు, నోరు కూడా ఇలా క్రాస్ అయిపోవచ్చు. సో అవన్నీ కూడా పక్షవాతం లక్షణాలే. అది బ్రెయిన్లో ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది, దాన్ని బట్టి మనకి లక్షణాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. మరి అప్పుడు ఏంటి, ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అది ఆ కాలు చెయ్యో లేకపోతే మాట్లాడడం రాకపోతే, పని చేయకపోయినప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. దాన్ని ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ కూడా తీసుకోవాలి. ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ ఇది మస్ట్ అనేది. స్పీచ్ డిస్టర్బెన్స్ అయిన వాళ్ళకు స్పీచ్ థెరపీ అంటారు. ఓకే, కాలు చేయి పని చేయనప్పుడు ఫిజియోథెరపీ తీసుకుంటే మ్యాక్సిమం ఫంక్షన్ని మనం రీగెయిన్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు అంటే బేస్డ్ ఆన్ ద డిసీజ్ బర్డెన్, మన క్లాట్ బర్డెన్ లోపల మనకి ఎక్కడ క్లాట్ వచ్చింది, ఎంత సైజ్ ఆఫ్ క్లాట్ ఉంది, మన ట్రీట్మెంట్ ఎంత ఫాస్ట్గా తీసుకున్నాము, బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటారు. బ్రెయిన్ అనేది ఎంత తొందరగా తన ఫంక్షన్ రిగెయిన్ చేసుకుంది, దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. బట్ మోస్ట్ ఆఫ్ ది స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్ కాబట్టి మనం నివారణే ఉత్తమ మార్గం. డిస్క్ సమస్యలు అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? డిస్క్ అనేది మనకి వెన్నుపూసలో ఒక జెల్ లాంటి పదార్థం. సో మనకు మెడ కానీ నడుము కానీ కామన్గా మూమెంట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ రాపిడి వల్ల ఆ డిస్క్ అనేది జెల్ పదార్థం అనేది బయటికి జరిగే అవకాశం ఉంటుంది. ఆ వెన్నుపూస జరిగినప్పుడు మనకి కాలికి కానీ చేతికి కానీ సప్లై చేసే నరువు పైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి పడ్డప్పుడు మెడ నొప్పి కానీ నడు నొప్పి కానీ, మెడ దగ్గర డిస్క్ జారినట్టయితే చేయి లాగడం కానీ, నడుము దగ్గర డిస్క్ జరిగితే కాలు లాగడం కానీ, ఇట్లాంటి లక్షణాలు రావచ్చు. దీనికి ట్రీట్మెంట్ అనేది ఇందాక చెప్పినట్టు దాన్ని రాకుండా నివారణ చేసుకోవడమే ఉత్తమ మార్గం. ఇప్పుడు మనం ఎలా కూర్చుంటున్నామో, మనం ఫోన్ ఎలా చూస్తున్నామో, మనం ఎలా పడుకుంటున్నామో, మన దిండు ఎంత సైజు ఉంది, మన బెడ్ ఎలా ఉంది,
మనము ఫోన్ ఎంతసేపు చూస్తున్నాము, మనం సిస్టమ్ ఎంతసేపు చూస్తున్నాము, దీన్ని బట్టి మనకి డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మన పోస్చర్ అంటే మనం ఎలా కూర్చుంటున్నాము, మన మెడలు ఎలా పెడుతున్నాము, దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే డిస్క్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ డిస్క్ సమస్య వచ్చి అది తీవ్రంగా ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, కొన్ని మజిల్ రిలాక్స్ చేసే మెడిసిన్స్, ఆ నరాన్ని కొంచెం మొద్దుపరిచే మెడిసిన్స్ అవన్నీ వాడినప్పుడు టెంపరీగా అదైతే రిలీఫ్ అవుతుంది. బట్ మనం అలానే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే అది సయాటికా కానీ రాడికులర్ పెయిన్ అంటారు, అవన్నీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిస్క్ సమస్యలు అనేవి పర్టికులర్గా ఈ పర్సన్స్లో రావాలి, ఈ పర్సన్స్లో వస్తాయి అని ఏమైనా ఉంటుందా? కాలర్ తర్వాత చూద్దాం. హలో హలో హనుమారెడ్డి గారు, నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు నాకు చెప్పండి. బ్రెయిన్ బ్యాక్ ఫంగస్ వచ్చింది మేడం. ఏం సమస్య? బ్యాక్ ఫంగస్ అని కరోనా లాంటిది వచ్చి ఫంగస్, బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్, ఓకే బ్యాక్ ఫంగస్ ఓకే ఓకే. వచ్చినాక అవతల ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో ఆపరేషన్ చేసిండ్రు. ఓకే. చేసినాక ఒక కన్ను తెల్లంగా వచ్చేసింది. అప్పుడే బ్యాక్ ఫంగస్ అప్పుడే ఆ కన్ను తీసేసాడు సార్. ఓకే. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈ కన్ను కూడా అగపడకుండా పోయింది పూర్తిగా. ఓకే ఓకే. ఆ కంటికి ఏమన్నా కొద్దిగా వచ్చిన చూపు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా లేదని. ఓకే. ఇప్పుడు ఏ కన్ను, ఇప్పుడు ఒకటే కన్ను కనబడుతుందా మీకు? కన్ను తీసేసింది పూర్తిగా తెల్లంగా అయిపోయింది. ఓకే. ఉన్న కన్ను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అది కూడా అగపడకుండా పోయింది. ఓకే ఓకే. అది కొంత రికవర్ అయింది కొద్దిగా. తండ్రి మందులు అన్నా కొద్దిగా వచ్చినట్టు ఆయన అగపడది. ఇప్పుడు చూడగలుగుతున్నారా మీరు? కొద్దిగా ఒక హాఫ్ చూపు ఉంది సార్. ఇదంతా జరిగి ఎన్ని రోజులైంది? సంవత్సరంన్నర అయింది సార్. సంవత్సరంన్నర అయింది. సో అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా కనిపిస్తుందా మీకు విజన్లో? ఫస్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అసలు పూర్తిగా అగపడలే. ఓకే ఓకే. తర్వాత సంజీవ నేత్రాలయం మందులు అన్ని ఒక 6 నెలలు. ఓకే. హైదరాబాద్లోని వాడినాక దానివల్ల కానీ అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే నిదానంగా కొద్ది వస్తుంది చూపు అన్నాడు సార్. దానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా? నరాలు బ్లాక్ అయిపోయినాయని చెప్పేటప్పుడు బ్రెయిన్ స్ట్రోక్తో. అంటే మీకు ఈ చూపుకు సంబంధించిన నరాలు దెబ్బతిని ఉంటాయి, దానివల్ల చూపు అనేది ఇబ్బంది అవుతుంది మీకు. సో ఇప్పుడు మనకు కాలు చేయి పడిపోయినప్పుడు కొందరికి నెల పట్టవచ్చు, కొందరికి సంవత్సరం పట్టవచ్చు, కొందరికి 2 నెలలు పట్టవచ్చు. అలా చూపు కూడా కొందరికి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. 100% రాకపోవచ్చు, కానీ రోజుకి ఇంప్రూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, చేతులు కాళ్ళు వణకడం కానీ, తిమ్మిర్లు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎక్కువగా షుగర్ పేషెంట్స్లో అలాంటివి కొన్ని చూస్తూ ఉంటాము. మరి సాధారణ వ్యక్తుల్లో కూడా ఇలాంటి సమస్యలు కలిగినప్పుడు ఇది దేనికి సంకేతం అంటారు? కాలు చేతులు తిమ్మిర్లు అనేటివి న్యూరోపతి అంటాం జనరల్గా. మనం కామగా చూసేది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి నరాలు దెబ్బతిని, మైలిన్ అనేది దెబ్బతిని వాళ్ళకి ఫస్ట్ కాళ్ళతో స్టార్ట్ అయ్యి తర్వాత చేతులకు కూడా తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. సో షుగర్ వ్యాధి లేని వాళ్ళకు కూడా కొందరికి విటమిన్స్ లోపాల వల్ల కానీ, కొందరికి కొన్ని ఆటోమియన్ న్యూరైటిస్ అంటారు, పెరిఫరల్ న్యూరోపతి, వేరే కారణాల వల్ల కానీ కూడా మనకి కాళ్ళ చేతులు తిమ్మిలు రావచ్చు. సో అది రీజన్ దేనివల్ల వస్తుందని తెలుసుకుంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల వచ్చిందంటే షుగర్ని బాగా కంట్రోల్ చేస్తే ఆ తిమ్మిల సమస్య మళ్ళీ రాకపోవచ్చు. మళ్ళీ విటమిన్ లోపం వల్ల వచ్చిందంటే వాటిని మనం సెట్ చేసుకున్నప్పుడు, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కొందరికి కొన్ని ఆటోఇమ్యూన్ రీజన్స్ ఉంటాయి, అంటే కొన్ని జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. సో ఆటోఇమ్యూన్ రీజన్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించి మెడికేషన్స్ వాడుకున్నప్పుడు అది నరాలు పూర్తిగా దెబ్బతినకుండా అయితే మనం కాపాడవచ్చు. అలాగే పిల్లల్లో ఎదుగుదల లోపాలు మనం చాలా చూస్తూ ఉంటాం. కొంతమందిలో అంతగా ఎదుగుదల కనిపించదు, ఏజ్ పెరుగుతుంది కానీ వాళ్ళలో చిన్నపిల్లల లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని? కాల్ చూద్దాం, కాల్ తర్వాత మాట్లాడదాం. రాజు హైదరాబాద్ నుంచి. హలో రాజు గారు, చెప్పండి. మేడం, డాక్టర్ గారితో మాట్లాడచ్చా మేడం? మాట్లాడండి. చెప్పండి రాజు గారు. డాక్టర్ గారు చెప్పండి. ఏం లేదు సార్, నాకు 10 years అయిపోయింది పెరాలసిస్ వచ్చి. ఓకే. ఇప్పుడైతే దేవుని వల్ల బయటపడ్డాను.
కాకపోతే నాకు రైట్ లెగ్ అన్నమాట. ఓకే. అది కొంచెం దూరం వస్తాను సార్. ఇప్పుడైతే టాబ్లెట్స్ అయితే వాడట్లేదు. తల్లో ఏమైంది? రక్తస్రావం జరిగిందా, క్లాట్ అయిందని చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మామూలుగా పెరాలసిస్ వచ్చి నోటి నుంచి నొరుగు వచ్చింది. ఓకే. అప్పుడు బాగా అయింది సార్. యశోదలో చూపించుకున్నాను. యశోదలో చూపించుకున్నాను, బాగా అయింది సార్. అవును. ఇప్పుడు ఐబీపీ అయ్యి తగ్గించుకోవాలా అని చెప్పి కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పట్లో ఐబీపీ వచ్చేసింది, పెరాలసిస్ అటాక్ అయిపోయింది రైట్ సైడ్. ఓకే. ఇప్పుడు నడవగలుగుతున్నారా మీరు? నడవగలుగుతున్నాను. నా పని నా వర్క్ నేను చేసుకుంటున్నాను సార్, పర్వాలేదు. ఓకే. కాకపోతే అప్పుడప్పుడు రైట్ లెగ్ ఉంది కదా, జూబ్ ఎక్కుతుంది సార్. నడవగలుగుతున్నాను సార్. అంటే పక్షవాతం వచ్చిన సైడే కొంచెము లాగినట్టు తిమిరిగా ఉన్నట్టుందా? అవును సార్, అంతేను. ఓకే. ఓకే. అంటే కొన్నిసార్లు పక్షవాతం వచ్చినప్పుడు ఆ కాలు చేయగానే తిమిరిలాగా అనిపించవచ్చు, కానీ దానికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ కొన్ని ఆ నరాన్ని కొంచెం ముద్దుపరచడం ద్వారా ఆ లక్షణాలు రాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగభూషణం పల్నాడు నుంచి. హలో హలో నాగభూషణం గారు, వినపడుతుందండి. మీ సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. దొడ్డి కూర్చున్నప్పుడు ముద్దమంటే రక్తం పడుతుందమ్మా. ముందు వాలేయించుకున్నాను నేను. వింటున్నారు? హలో, చెప్పండి. వాలేయించుకున్నానమ్మా. దాని వలన దొడ్డి కూర్చున్నప్పుడు నెత్తురు పడిపోతుంది బాగా. దాని వలన అని అనుమానం. స్టెంట్ వేయించుకున్నారా మీరు? అవును. స్టెంట్ దేనికి? హార్ట్కి వేయించుకున్నారా? హార్ట్కి వేయించుకున్నారా? బ్రెయిన్లో పడిందా స్టెంట్? లేదు, హార్ట్ వేయించుకున్నాను. హార్ట్లో స్టెంట్ వేయించుకుంటే దాని రక్తము పలచబడడానికి కొన్ని డ్రగ్స్ పెడతారు. సో దానివల్ల కూడా రక్తస్రావం జరగవచ్చు. మీకు సంబంధిత డాక్టర్తో కలిసి ఆ ట్రీట్మెంట్ మాడిఫై చేసుకుంటే అది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, పిల్లల ఎదుగుదల గురించి మనం మాట్లాడుతున్నాం. మెదడు ఎందుకు ఎదగదు? పిల్లల ఎదుగుదల రాకపోవడానికి ముఖ్యంగా కారణాలు ప్రధానంగా జెనెటిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. జెనెటిక్ అంటే కొన్ని ఇప్పుడు మనం చూసిన మేనరికం కానీ, వంశపారంపర్యంగా కొన్ని వ్యాధుల వల్ల కానీ పిల్లల్లో కొన్నిసార్లు బ్రెయిన్ ఎదుగుదల కాకపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకి పుట్టినప్పుడు వెంటనే ఏడునప్పుడు, లేకపోతే ఉమ్మనీరు మింగినప్పుడు, బ్రెయిన్కి ఆ టైంలో ఆక్సిజన్ అందనప్పుడు, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అలానే ఆగిపోతుంది. సో నార్మల్గా ఎదిగినట్టు వాళ్ళు ఎదగలేరు. సో వాళ్ళ ఫిజికల్ ఏజ్కి మెంటల్ ఏజ్కి వ్యత్యాసం ఉంటుంది. సో వాళ్ళు ఫిజికల్గా గ్రో అయినా కానీ వాళ్ళ మెంటల్ ఏజ్ అనేది తక్కువగానే ఉంటుంది అన్నమాట. సో కొన్ని జెనెటిక్ రీజన్స్ ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు మేనరికం కానీ అట్లాంటివి ఉన్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ డిసీజ్ దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని డిసీజెస్ మనం వయసు పెరుగుతున్న కొద్దీ దాని బ్రెయిన్ అనేది ఇంకా దానికి తీవ్ర సమస్యలు, ఫిట్స్ రావడం అట్లాంటివి ఉంటాయి. కొన్ని సమస్యలు ఏంటంటే ఆటిజం సమస్యలు, అట్లాంటివి ఏంటంటే బ్రెయిన్ స్ట్రక్చరల్గా నార్మల్ ఉన్నా కానీ దాని ఫంక్షనింగ్ సరిగా లేనప్పుడు బాబు ఎదిగినా కానీ తను మనకు రెస్పాన్స్ సరిగా ఇవ్వకపోవడము, తనకు మాటలు సరిగా లేకపోవడము, లేట్గా రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి ప్రకాష్ లైన్లో ఉన్నారు. హలో ప్రకాష్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి ప్రకాష్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించాలి. డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ నాకు కాళ్ళ తిమ్మిరి వస్తున్నాయి సార్. కాళ్ళు తిమ్మిరి వస్తున్నాయి. షుగర్ ఉంది, కాళ్ళు తిమ్మిరి వస్తున్నాయి, నరాలు పట్టేసుకున్నట్టున్నాయి సార్. ఓకే. ఓకే. షుగర్ కంట్రోల్లో ఉందా మీకు? షుగర్ కంట్రోల్ ఉంది సార్. ఎన్ని రోజుల నుండి ఉంది షుగర్? బీపీ ఉంది సార్. షుగర్ ఎన్ని రోజుల నుండి ఉంది? 20 years నుంచి ఉంది సార్. ఓకే. ఓకే. ఉంది సార్. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఇప్పుడు షుగర్ వల్ల ఇందాక చెప్పినట్టు ఇది పెరిఫరల్ న్యూరోపతి అయ్యి ఉండొచ్చు. సో
చాలా రోజుల నుండి కంట్రోల్ లేకపోయినా, లేకపోతే చాలా రోజుల నుండి ఉన్నా కానీ అది నరాలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో అది మనకి కాలతిమిర్లాగా కంట్రోల్ పట్టేసినట్టు క్రాంప్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, వినిపించట్లేండి, సమస్య ఏంటో చెప్పండి. మల్టిపుల్ స్క్లెరోసిస్ మా అమ్మాయికి ఉన్నదండి. బ్రేక్ అవుతుంది. లేకపోతే దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి లైఫ్ లాంగ్? ఏమన్నా ఫ్యాటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా? సమస్య అంటే అర్థం కాలేదండి. మల్టిపుల్ స్క్లెరోసిస్ మా అమ్మాయికి. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఓకే. మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఇది తను చెప్పినట్టు అది బ్రెయిన్కి కానీ స్పైన్కి కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన బ్రెయిన్ పైన లేయర్ అవన్నీ పోయినప్పుడు అది స్పైన్కి ఎఫెక్ట్ అయితే కాలు చేతులు ఇబ్బంది కావడం, బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే ఒక పార్ట్ ఎఫెక్ట్ కావడం, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో దానిలో ఇప్పుడు మనకి అది రిలాప్స్ అట్లా వచ్చినప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్, స్టిరాయిడ్స్, పల్స్ స్టిరాయిడ్స్ అవన్నీ ఇచ్చి కంట్రోల్ చేయడము, లేకపోతే అది మాటికి రాకుండా డిసీజ్ మోడిఫైయింగ్ థెరపీస్ అంటారు. దానిలో ఇప్పుడు చాలా రకాలు, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అవి మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వకుండా కొన్ని ఇంజెక్టబుల్స్, కొన్ని మెడిసిన్స్ రూపంలో కూడా ఉన్నాయి. అవి వాడుకుంటూ ఉంటే మళ్ళీ మాటికి రాకుండా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. రైట్. చివరిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఆడియన్స్కి న్యూరో గురించి? న్యూరో అంటే నెక్స్ట్ కాల్ చూద్దాం డాక్టర్ గారు. యాసిర్ బాపట్ల నుంచి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటి? అదే కొంచెం తల తిరుగుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం అదే దడ అలా వచ్చినప్పుడు కొంచెం హార్ట్ రేట్ పెరుగుతుంది, టెన్షన్ వస్తుంది మేడం. ఓకే, ఇది అంటే తరచుగా వస్తుందా, ఈ మధ్య వస్తుందా? ఈ మధ్య. ఓకే, అంటే మెడలో అటు ఇటు తిప్పినప్పుడే వస్తుందా, మీరు పొజిషన్ చేంజ్ అయినప్పుడు వస్తుందా? అలా ఏం లేదు సార్, అనుకోకుండా అదే దాని అంతటా అదే ఫస్ట్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం తల తిరుగుతున్నట్టు, అదే పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, హార్ట్ రేట్ బాగా పెరిగి టెన్షన్ గా ఉంటుంది. వామిటింగ్స్ అలా అవుతున్నాయి ఏమన్నా? ఏం అవ్వట్లేదు సార్. ఓకే, మెడ నొప్పి కానీ తలనొప్పి కానీ ఉంటుందా? తలనొప్పి ఏం ఉండలేదు సార్, ఈ రైట్ షోల్డర్ వెనక కొంచెం పెయిన్ ఉంటుంది. ఓకే, దీన్ని వర్టిగో సమస్య అంటారండి. అది కొందరికి మెడ దగ్గర నరం ప్రెస్ అయినప్పుడు రావచ్చు, కొందరికి చిన్న మెదడు దగ్గర ప్రాబ్లం ఉన్నా రావచ్చు, కొందరికి చెవు సమస్య ఉన్నా రావచ్చు. అంటే మనకి అది మనము ముఖము అటు ఇటు తిప్పినప్పుడు వస్తుందా, లేకపోతే పొజిషన్ చేంజ్ అవుతున్నప్పుడు వస్తుందా, దాన్ని బట్టి అది సెంట్రల్ వర్టిగోనా, పెరిఫరల్ వర్టిగోనా దాన్ని నిర్ధారించుకొని కొన్ని మెడికేషన్స్, కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఇవాళ న్యూరో సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎన్ని రకాలు అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇవాళ ప్రైమ్ హెల్త్, రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.